వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగాలోక్ అదాలత్లో 135 కేసులు పరిష్కారం. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్. గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్న వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్. చిత్తూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఈశ్వరాచారి. వార్తల వివరాలు. పుంగనూరు కోర్టు ఆవరణంలో శనివారం నిర్వహించిన మెగాలోక్ అదాలత్లో 135 కేసులు పరిష్కారమయ్యాయి. మొదట సమావేశం న్యాయవాదుల సంఘ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్ మాట్లాడుతూ మెగాలోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు అప్పీల్ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి ప్రజలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పట్టింపులతో పెంచుకోకుండా రాజీ ధోరణిలో లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. మనకు జాతీయ లోక్ అదాలత్ అనేది మనం జరుపుకుంటా ఉన్నాము. ఈ 2019వ సంవత్సరంలో మనకు మొట్టమొదటి జాతీయ లోక్ అదాలత్ ఈ రోజు జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ రాజీకి అనుకూలమైనటువంటి క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, రెవెన్యూ కేసులు, ఈ విద్యుత్ బిల్లులు కట్టాల్సినటువంటి అలాంటి కేసులు, బ్యాంక్ కేసులు కానీ ఇలాగ అన్ని కూడా మనం ఈరోజు రాజీగా ఇక్కడ చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ పాస్ చేసినటువంటి అవార్డు కూడా మనకు రెగ్యులర్ కోర్టు జడ్జిమెంట్ డిగ్రీతో సమానం. అదేవిధంగా కావాల్సినటువంటి ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఏదైతే ఆవశ్యం అయితే ఉందో అది కొద్దిగా మనం గొప్ప మనసు చేసుకొని కొద్దిగా తగ్గించుకోగలిగితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కేసు రాజీ చేసుకొని మన గ్రామాల్లో కూడా మంచి ఈ వాతావరణం ఏర్పరచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సమస్య అనేది ఎప్పుడైనా వస్తుంది. సమస్య లేకుండా ఎటువంటి జీవితం ఉండదు. కాకపోతే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడంలో మాత్రమే మన గొప్పతనం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఎక్కడో మీ చెట్ల దగ్గర, పొలాల దగ్గర, లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడో చోట ఒక సమస్య అనేది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సమస్య లేకుండా మనం పరిష్కారం అనేది ఉండదు. మీరు దయచేసి మిమ్మల్ని నేను ఒకటి కోరేది ఏంటంటే మీకు ఆల్రెడీ సమస్య అనేది ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి మీ సమస్య గురించి మాట్లాడవద్దు. మనం పరిష్కార మార్గం ఏ రకంగా మనం వెళ్ళొచ్చు, అది డైరెక్ట్ గానా ప్రత్యామ్నాయంగానా ఏ రకంగా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఆ దిశగా వెళితే మనం వెనక ఉన్న వాళ్ళకి కూడా ఆ కేసు కూడా మనం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రాజీ చేసుకోవాలి అన్నప్పుడు అలాంటి సలహాలు కూడా ఇక్కడ అంటే న్యాయబద్ధంగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం సలహా చేసుకుంటూ చక్కగా మనం చేసుకుని వెళ్దాం. ఎందుకంటే ఇందాక చెప్పారు రాజీ మార్గమే రాజమార్గం అని. నిజంగా ఇక్కడ అవార్డు పాస్ అవుతే ఇరు పక్షాలు గెలిచినట్టే. అదే కనుక రెగ్యులర్ కోర్టులో కనుక అయితే ఒక సైడే జడ్జిమెంట్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు అంగీకారంతో అవార్డు పాస్ అవుతే ఇద్దరు గెలిచిన వాళ్ళే. ఎక్కడ ఓటమి అనేది అందులో ఉండదు. ఇంకోటి అవార్డు కూడా మీ రోజు ఇక్కడికక్కడ ఇస్తాము. అప్పుడు మీకు ఎటువంటి సింగిల్ రూపాయి ఖర్చు లేకుండా మీకు అవార్డు వచ్చేస్తుంది. చాలా ఏళ్ళు ఇంకా పేరుకుపోయి కేసులంతా కూడా మీరు రాజీ మార్గాలు చేసుకోవచ్చు. చాలా వరకు మా దగ్గర కేసులు చాలా చూస్తున్నాం. భాగ పరిష్కార కేసులు ఉన్నాయి. అంటే అన్నదమ్ముళ్ళు చట్టరీకంగా వాళ్ళకెంత రావాలా వీళ్ళకెంత రావాలా అని ఇట్లా కేసుల్లో అంతా అన్నదమ్ముళ్ళు ఇద్దరు రాజీ అయ్యేసి పరిష్కారాలు చేసుకోవచ్చు. ఈ భాగ పరిష్కారాలు తర్వాత ఈ బర్నాల్ కేసులు కూడా అంతే, భార్య భర్తల కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి మనం చాలా వరకు మేము చూసిన కేసుల్లో ఈ ఇరువర్గ పాటలు భూముల గురించి తగాదాలు పెట్టుకోవడము, క్రిమినల్ కేసు కావడము అట్లా కేసులన్నీ కొన్ని రాజీ చేసుకోవాలి. తర్వాత చాలా ఏళ్ళు ఇంకా 10-12 ఏళ్ళు ఇంకా భూమి తగాదాలు ఉంటాయి. ఎవరో ఒకరు సోలాలి. లేకపోతే మీరు రోజు వృధా చేసుకుంటున్నారు. కోర్టుల్లో రోజు వచ్చేది మీ వచ్చే కూలీ దుట్లు కూడా వెళ్ళిపోక రోజు కోర్టులో జరిగేది మీకు తెలుస్తుంది. ఎన్నో ఏళ్ళు ఇంకా కేసులు కూడా పేరుకుపోతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని కేసులు ఎవరో ఒకరు రాజీ పడి చేసుకుంటే తప్ప ఇట్లా కేసులన్నీ పరిష్కారం కాదు. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారైన శ్రీ బాబు నాయక్ గారి అధ్యక్షతన ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, రాజీనే రాజమార్గం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా క్షణికావేశంలో
కొన్ని క్రిమినల్ కేసులు ఒకరిపైన ఒకరు కక్షతో కేసులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కేసుల్ని కొద్దిగా వ్యవధి ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా పునరాలోచించుకొని ఏదో క్షణికావేశంలో జరిగిన కేసుల్ని రాజీ పరుచుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గము. మీకు అందరికీ తెలుసు, కేసులు అనేవి తొందరగా పరిష్కారం కోర్టులో జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కోర్టులో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమావేశాల్లో అంటే లోక్ అదాలతుల్లో రాజీ పోతే దానిపైన అప్పీల్ అనేది కూడా ఉండదు, అది అంతిమ తీర్పు అవుతుంది. సివిల్ కేసులు 28, క్రిమినల్ కేసులు 107 మెగా అదాలత్లో న్యాయమూర్తులు పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, రమణారెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, ఆ దిశగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించారు. పుంగనూరు మండలంలో శనివారం నెక్కుంది బండ్లపల్లి పంచాయతీల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో 4వ రోజు కూడా నవరత్నాల పథకాలపై ఇంటింటా వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, యువకులు గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ రెడ్డి, నాయకులు అమరనాథ్ రెడ్డిలు మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల నుండి వైఎస్ఆర్సీపీకి మంచి ఆదరణ లభిస్తూ ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ చైర్మన్ అమరేంద్ర, నేతలు గెరిగేపల్లి భాస్కర్ రెడ్డి, సుబ్బన్న, జయరాం రెడ్డి, ఖాదర్ బాషా, యశ్వంత్, నారాయణ రెడ్డి, అగస్తిరెడ్డి, రామకృష్ణారెడ్డి, గురువిరెడ్డి, సుబ్బిరెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అపురూపమైన స్పందన. మేము అనుకోలా ఇంత స్పందన ఉంది, ఇంత జగన్ మీద కసిగా ఉన్నారనేది ప్రజల్లోకి పోతేనే తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరూ జగన్ అన్న ఈసారి ఏమైనా కానీ సీఎం చేయాలి అనేది ప్రతి ఒక్కరు అన్న వాళ్ళ ముఖంలో ప్రతి ఒక్కరిలో వయసుతో తేడా లేకుండా చిన్న పెద్ద అంతా అన్ని తరాలు అన్నోళ్ళు అన్న మన గుర్తు ఏంటంటే ఫ్యాన్ ఉంటా ఉన్నారు మాకు ముందుగానే ఆ విధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన పోవాలి, జగనన్న రాజ్యం రావాలి, ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే జగనన్నే సీఎం కావాలి. జగనన్న సీఎం అయినారనుకో మనకి మీకందరికీ తెలుసు ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ప్రజలు ఎంత మేలు చేస్తాయని. మనమందరం ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైనికుని మాదిరి కష్టపడి ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సిందిగా అర్థించల్లా. మనం చేయాల్సిందంతా ఈ 30 రోజులే. తర్వాత 5 ఏళ్లు ఆయన మనకి సేవ చేయడానికి తయారుగా ఉంటాడు. రాష్ట్రంలోనే అతి ముఖ్య నాయకుడు కాబట్టి ఆయన్ని ఇతర నియోజకవర్గాలు చూసే విధంగా మనం వీలు కల్పించాలి. హరీష్ రావుకి ఏ విధంగా వచ్చిందో మెజార్టీ, ఆ మెజార్టీ మన పుంగనూరులో తేవాలని మిమ్మల్ని అందరినీ చేయి పట్టుకొని వేడుకుంటున్నాను. ఎందుకంటే పుంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా. మన రాష్ట్రంలోనే మనది పుంగనూరు అని కాళ్ళ ఎగరేసి చెప్పుకునే ఊర్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ధైర్యం. ఎందుకంటే మేము మీరు పెద్దిరెడ్డి మనుషులా అని రాష్ట్రమే అంటుంది. మనకు ఆ ఖ్యాతి చాలు. మనం అలాంటి బలమైన నాయకుని దగ్గర ఉన్నాము కాబట్టి ఆయన బలపరచిన అవసరం ప్రతి ఒక్కరి మీద. నేను పెద్ద లీడర్ అని కాదు, ఇంకోరని కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడ చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరూ విశేషంగా పాల్గొని పోలింగ్ జరిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతుంది. ఈసారి ఖచ్చితంగా మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది ఖాయము. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులైతే చాలా కసిగా ఉండరు. రుణమాఫీ అయితే సక్రమంగా జరగలేదు. అలాగే డ్వాక్రా మహిళలకు అయితే మాఫీ జరగలేదు. 3 నెలలు అన్ని వర్గాలను ఆకట్టుకున్న పథకాలు పెట్టి ప్రజలకు తీసుకుపోతాడు. అది ఏమాత్రం ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈసారి 100 రూపాయలు రాజశేఖర రెడ్డి సెలవుతో జగన్మోహన్ సీఎం అయ్యేది ఖాయము. మన పెద్దిరెడ్డి రామచంద్రన్ కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కష్టపడి కృషి చేస్తే ఈ రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తును తెలుసుకుంటూ అవకాశం ఇచ్చినాను. చౌడేపల్లి మండలంలో నూతనంగా రాజకీయ అరంగేట్రం చేసిన వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ పర్యటిస్తున్నారు. లక్ష్య సాధన యాత్రలో భాగంగా మండలంలో ముమ్మరంగా శనివారం పర్యటించారు. ఆయనకు గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభిస్తుంది. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మారాలి. 2019 పొంగనూరు నియోజకవర్గానికి చరిత్ర అవ్వాలి. ఆ చరిత్ర అవ్వాలంటే మనం ఇక్కడ పరిస్థితులు మారాలి. మనకు అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనం మారదాము. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీకు ఎవరికి ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా నేను పొంగనూరులోనే ఉంటాను. నేను లోకల్ గా ఉన్నాను. ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుంటాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదరించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానన్నారు. నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే పొంగనూరు చింతపండుకి అత్యంత ప్రసిద్ధి చెందింది. నెంబర్ 2 రైతులు పండించే టమోటా పొంగనూరు మదనపల్లి ప్రాంతంలో. కానీ ఈ రోజు మన పొంగనూరులో తీసుకుంటే చింతపండు వ్యాపారస్తులకు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన చింతపండు రైతులకి, చింతపండు వ్యాపారస్తులకు కావాల్సిన సౌకర్యాలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన పల్లెల్లో కావాల్సిన తాగునీటి సౌకర్యాల ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. కానీ గత 20-30 సంవత్సరాల నుండి ఈ సమస్యలతోనే మనం పోరాటం చేస్తున్నాం. కానీ పార్టీలు వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, అన్ని రకాలుగానే అభివృద్ధి చెందుతున్నారు. కానీ మన పొంగనూరు నియోజకవర్గం, మన ప్రాంతము, మన పల్లెలు మాత్రం ఈ సమస్యలతో అలాగే కొనసాగుతున్నాయి. మనం పేరుకి 2019లో ఉన్నా కానీ సమస్యలు అయితే 1980లో 90లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో ఈ రోజు ఉన్నాం. దీని అంతటికీ కారణము ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు పూర్తిగా మన ప్రాంత అభివృద్ధి పైన నిర్లక్ష్యం చేయడం తప్ప వేరొక్కటి కాదు. ఎందుకంటే మనమేం కొండల పైన లేము, గుట్టల పైన లేము. మనకు అన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి. అభివృద్ధి చేసుకోవడానికి మనకు అన్ని రకాలుగా కనెక్టివిటీ ఉంది. కానీ ఇక్కడ అభివృద్ధి జరగడం పోవడానికి కారణం మాత్రము పూర్తిగా ఇక్కడ ఉన్న నాయకులది. సో ఇది మారాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు రావాలి. మనకి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. మన యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని వచ్చాను తప్ప నేను వ్యాపారాలు చేసుకోవడానికి కాదు, కాంట్రాక్టులు చేసుకోవడానికి కాదు. ఈరోజు మన ప్రాంతంలో తీసుకుంటే పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న వలసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. కొన్ని పల్లెల్లో ఈ రోజు పూర్తిగా ఖాళీ అయిపోతున్నాయి. కారణం ఏమంటే ఇక్కడ ఉపాధి లేకపోవడం. 100కి 40 నుండి 45 మంది వలస ప్రాంతం ఉన్న ఒకే ఒక నియోజకవర్గం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పొంగనూరు నియోజకవర్గం. సో ఈ పరిస్థితులన్నీ మారాలి. ఇక్కడ మనకు అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో నేను ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా ఈ రోజు ఇండివిజువల్ గా మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు పార్టీలని, నాయకుల్ని అందరినీ చూశారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఖచ్చితంగా మన ప్రాంతంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పూర్తిగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయడంతో పాటు పూర్తిగా నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం తీర్చిదిద్దాలి. మన పల్లెలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలి. ఇవన్నీ చేస్తానని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. గర్భవతులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసిడిఎస్ సిడిపిఓ భారతి అన్నారు. శనివారం పొంగనూరు పట్టణం ప్యాలెస్ కాంపౌండ్లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మరియు ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు పోషకాహారం, ఆరోగ్యం, ఎదుగుదల, పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ లలిత, ధనలక్ష్మి, జ్యోతి, ఏఎన్ఎం శారద తదితరులు పాల్గొన్నారు. పోషణ సంబరాలు అనేది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ ఈ కుమ్మరి స్ట్రీట్లో పోషణ దినోత్సవము అంటే ఇది అంగన్వాడీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకు ఆరోగ్యం గురించి అలాగే పోషకాహారం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే గర్భవతులు, బాలింతలు, తల్లులకు మాత్రమే కాకుండా వారి భర్తలకు కూడా అంటే ఈ పోషణ దీనిలో
వాళ్ళ భర్తల పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే పిల్లల ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది వాటి మీద కూడా అవగాహన కల్పించడం ఈ రోజు జరుగుతుంది. అలాగే ఈ పోషణ సంబరాలు కార్యక్రమం కింద మేము మొత్తము 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంగన్వాడీ స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే ప్రాజెక్టు స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ పోషణ గురించి ఎక్కువగా మేము ఎందుకు అవేర్నెస్ కల్పిస్తున్నాము అంటే అవగాహన లేక కూడా చాలా మంది సరిగ్గా ఆహారం తీసుకోకపోవడము వల్ల ఐరన్ అంటే మనకు డిపార్ట్మెంట్ తరఫున హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మా ICDS డిపార్ట్మెంట్ తరఫున ఏ పథకాలు ఉన్నాయి ఏమి అని తెలియకపోవడం వల్ల కొంతమంది నష్టపోతున్నారు. వాటి మీద కూడా అన్ని అవగాహన కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ పోషణ అభియాన్ కింద మేము చేస్తున్నాము. ముఖ్యంగా తల్లుల మరణాలు, బిడ్డల మరణాలు జరగకూడదు. సంవత్సరంలో బిడ్డల మరణాలు కానీ తల్లుల మరణాలు కానీ జరగకుండా ఉండడము. అలాగే పిల్లలు బరువు తక్కువగా పుట్టకూడదు. పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా 2.5 kg కంటే ఎక్కువగానే ఉండాలి. ఆ విధంగా ఉండాలి, అందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పోషణ సంబరాలు అనే కార్యక్రమాలు విరివిగా మేము చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం జరుగుతోంది. పుంగనూరు మండలం భీమగనపల్లికి చెందిన ఈశ్వరాచారి చిత్తూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఈశ్వరాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు యువ నాయకుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. పదవి రావడానికి కారకులైన జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈశ్వర్ కు పదవి రావడంపై వైఎస్ఆర్సీపీ జిల్లా వడ్డెర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, సంఘ అధ్యక్షులు హేమచంద్ర తదితరులు అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భారతి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆరవైశ్య కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి భారతి ప్రసంగించారు. అనంతరం న్యాయమూర్తి భారతి, ఏఈ మున్లక్ష్మి, కానిస్టేబుల్ కళావతి, మున్సిపల్ అకౌంటెంట్ రమాదేవి, డాక్టర్లు గౌరీశ్రీ, సరళ, విజయకుమారి, లక్ష్మీ సంగీతలకు వాసవి క్లబ్ అధ్యక్షుడు శేషప్ప గుప్తా, కార్యదర్శి ప్రభాకరరావు, కోశాధికారి అనంత మహేష్లు సన్మానించారు. చాలా సంతోషమైంది. దీన్ని చెప్పే ముందు నేను కొంచెం వైశాఖ అంటే మీ గురించి చెప్పాలి. నేను యాక్చువల్ హిందూపూర్ మా నేటివ్ ప్లేసు. నాకు ఈ 15 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ లో దాంట్లో 13 మెంబర్స్ వైశాఖే. మేము ప్రతి ఒక్క ఫంక్షన్ కి పోతుంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే నేను కూడా వైశాఖే అనుకునేవాడు. బట్ నాట్ బి ఏ వైశాఖ అంటే నాకు మా క్యాస్ట్ కింద వైశాఖతో చాలా అంటే వాళ్ళ చేతిలో ఎక్కువ ప్రతి ఒక్క ఫంక్షన్ కి అటెండ్ అయ్యి వాళ్ళ చేతితో భారతీయులు ఔన్నత్యానికి ఒక నిదర్శనం. ఎలాగంటే మన భారత మాతనే మహిళ కాబట్టి మన మహిళల కన్నా ఉచిత స్థానం నుంచి మన దేశ ప్రముఖులంతా ఆమెకి ఎనలేని కీర్తి ప్రసిద్ధి చేసి ఇచ్చినారు. కావున ఆ మహిళలను సత్కరించుకుంటా మన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. तिरुपति में यहाँ दर्शन करने के लिए आते हैं और यहाँ आकर के बहुत शांति और शक्ति का एहसास होता है और पूरे समाज के लिए, पूरे देश के लिए, अपने प्रदेश के लिए यहाँ आशीर्वाद लेने के बाद हम जब जाते हैं तो काम करने के लिए एक बहुत बड़ा उत्साह पैदा होता है। और अब की बार भी यहाँ पर आकर के हमने दर्शन किए और मुझे इस बात की खुशी है कि बहुत अच्छे दर्शन, बहुत अच्छे आशीर्वाद के साथ हम वापस जा रहे हैं। थैंक यू प्लीज। మార్చి 10వ తేదీ ఆదివారం నిర్వహించనున్న 25వ విడత పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి పుంగనూరులో శనివారం వైద్య ఆరోగ్య శాఖ పిఎస్సి వారు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక లిన్నాటి మున్సిపల్ పాఠశాల నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం, పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పిఎస్సి డాక్టర్ పవన్ కుమార్, సిబ్బంది హరిప్రసాద్ రెడ్డి, జమున, ఆశ, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర బాబులు పాల్గొన్నారు. పుంగనూరు మండలంలో
12,390 మంది పిల్లలను గుర్తించారని రూరల్ 50, అర్బన్ 34 బూతులు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. 2011లో లాస్ట్ కేసు నమోదైంది. మన పక్క దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియాలో ఇంకా కేసులు నమోదవడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ఒక్క రౌండ్ మాత్రమే జరుగుతుంది. రేపు మన పట్టణంలో 33 బూతుల ద్వారా 6,000 మంది పిల్లలకు, రూరల్లో 50 బూతుల ద్వారా 6,300 మంది పిల్లలకు, మొత్తం 12,300 మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్నాము. తల్లిదండ్రులు గమనించి వాళ్ళ దగ్గరున్న అంగన్వాడీ సెంటర్లో కాంటాక్ట్ చేస్తే ఆ బూత్ చెప్తారు, అక్కడ పోలియో చుక్కలు వేసుకోవాల్సింది కోరుతున్నాము. ఇదే పోలియో చుక్కలు ప్రైవేట్లో అయితే 200 రూపాయలు తీసుకుంటారు 2 చుక్కలకి. మన గవర్నమెంట్లో ఎంతమందికైనా ఉచితంగానే వేస్తాము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకంతా రేపు వేస్తాము. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి బాగైన తర్వాత వేస్తాము. రేపు బూతుల్లో వేయడం జరుగుతుంది. సోమవారం, మంగళవారం రోజు ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎంలు, అంగన్వాడీ ఆశాలందరూ వెళ్ళి పోలియో చుక్కలు వేస్తాము. కాబట్టి ప్రజలంతా గమనించి వాళ్ళ పిల్లలకు చుక్కలు వేయించి అంగవైకల్యం బారిన పడకుండా వాళ్ళ నిండి జీవితాన్ని ఆస్వాదించేట్లుగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ బస్ స్టాండ్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లో 3 రోజులు తెల్లారి 7 నుంచి 5 వరకు వేస్తాం. బయట ఊళ్ళు వాళ్ళు, సోమవారం రోజు సంతకు వచ్చిన వాళ్ళు అందరూ వీటిని గమనించి ఇక్కడ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది టార్గెట్ ఫ్రీ అప్రోచ్. ఎంతమంది పిల్లలను చూడండి, ఉన్న పిల్లలందరికీ వేస్తాం. 2వ రోజు, 3వ రోజు ఆటోలో వెళ్తున్న వాళ్ళకి, ఇటుకు బట్టీలో ఉన్న వాళ్ళకి, కూలి పని చేసే వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళు, తర్వాత మామూలు రొటీన్ వ్యాక్సినేషన్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. తర్వాత దూర ప్రాంతాలు, రోడ్డు సరిగ్గా లేని ఊళ్ళు వాళ్ళందరూ కూడా విజిట్ చేసి మొబైల్ టీం ద్వారా వెళ్ళి ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వీటిని గమనించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ పిల్లలు కూడా సంతోషమైన జీవితం గడిపేట్లుగా చూడాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగాలోక్ అదాలత్లో 135 కేసులు పరిష్కారం. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్. గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్న వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్. చిత్తూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఈశ్వరాచారి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.